డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరుపుతుంతో పాటుగా అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్ సంబంధించి తోరంగి నుంచి అటు కడప వరకు కూడా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, మీరేమో డిఎస్సీ అక్రమాల మీద సిబిఐ విచారణ జరపాలి, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో మీ నిరసన అడ్డుకోవడానికి నోటీసులు ఇచ్చి అడుగడుగున ర్యాలీకి అడ్డంకి సృష్టిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎట్లా చూస్తారండి? చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మీద విచారణ అంటే వణికిపోతున్నాడని అర్థం, లోకేష్ గారు భయపడుతున్నారని అర్థం. మేము సిబిఐని విచారణ కాదు, మాకు కావాల్సింది సిబిఐ విచారణ. సిబిఐని విచారణ చేసేసుకుని మీరు క్లీన్ చిట్లు ఇచ్చుకుంటానంటే మేమేమీ ఇక్కడ సిద్ధంగా లేము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీలో జరిగిన అక్రమాల మీద ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అందుకే మీరు లొంగి రాలేదు కాబట్టి ఇవాళ ఒక ఉద్యమానికి పిలిపించారు. కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చాం, 3 రోజులు నిరాహార దీక్షలు చేసాం, ఇవాళ వచ్చి ర్యాలీలు చేసాం. ఈ ర్యాలీలు చేయొద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నాకే 2 స్టేషన్ల నుంచి నోటీసులు ఇచ్చారు, కేసులు పెడతామని. అయినా సరే వేలాది మంది మా నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు కూడా ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హయ్యెస్ట్ ఇటీవల కాలంలో అత్యధిక దూరాన్ని ర్యాలీ చేసింది కాకినాడ రూరల్ ఇదే. 7 కిలోమీటర్లు ర్యాలీ చేసాం. 7 కిలోమీటర్లు దాటే డీమార్ట్, తోరంగి డీమార్ట్ నుంచి కడప వైఎస్ఆర్ విగ్రహం వరకు 7 కిలోమీటర్లు భారీ ర్యాలీ చేసాం. మేము ఒకటే చెప్తున్నాం, మేము పోలీస్ అధికారులను తప్పు పట్టాం. మీకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మీరు కేసులు కడతారా లేకపోతే ర్యాలీలు ఆపుతారా, మీ ప్రయత్నం మీరు చేయండి. కానీ ఒకటే, చట్ట ప్రకారం పనిచేయమని అడుగుతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని ఒక నినాదాన్ని ఇచ్చారు. ఎవరైతే గొంతు లేదో, ఎవరైతే గళం ఎత్తలేరో వారి పక్షాన మేమే ఒక గళంగా నిలబడతానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము పనిచేస్తున్నాం. ఇదే కాదు, ప్రతి అంశాన్ని నిలదీస్తాం. 9,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నారు. 3 రోజుల క్రితం చైతన్య కాలేజీలో ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఆయన పాపం పరీక్ష ఫీజు కట్టలేదని యాజమాన్యం ఒత్తిడి చేస్తుంటే సూసైడ్ చేసి చనిపోయాడు. మీకు కళ్ళకేం కనపడవు. ఇదే కాకినాడలో ప్రియాంక అని ఒక మెడికోని, అంటే ఒక పీజీ చదవాలంటే ఒక అమ్మాయి ఎంత కష్టపడి ఉంటుంది, జీవితంలో ఎంత త్యాగం చేసి ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత త్యాగం చేసి ఉంటారు. కారు పెట్టి గుద్ది చంపేశారు. అయితే ఆడు గంజాయి దాగి ఉండాలి లేదా మందు దాగి ఉండాలి, ఆ 2 పాపం మీదే. ఇవాళ ఇప్పటివరకు వాళ్ళ మీద కేసు కట్టరు, అది యాక్సిడెంట్ అని కేసు కడతారు. ఆ పక్కన సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ జరిగితే అదేమో ఉద్దేశపూర్వకంగా హత్య అని కేసు కడతారు. ఎడు తీసుకెళ్తారు ఈ రాష్ట్రాన్ని? కొత్త పద్ధతులు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవాళ వరకు ప్రియాంక అనే ఆమె చనిపోతే ఆమె కుటుంబాన్ని కానీ, ఆమె ఉండగా ఆసుపత్రికి కానీ హోంమంత్రి అనిత గారు రాలే. వాళ్ళకి ఏమి ప్రయారిటీ కాదు. వాళ్ళ ప్రయారిటీ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే బ్రహ్మాండంగా వచ్చేసే పత్రికలు ఉన్నాయి, అద్భుతంగా చూపించే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆడిందాట పాడింది పాటగా సాగుతుంది. రేపు పొద్దున ఎప్పుడో సడన్గా ప్రియాంకని చూడడానికి పరామర్శనానికి అందరూ వెళ్ళారని రాసేసుకుంటారు. యూరియా అద్భుతంగా అందుతుందని రాసుకుంటారు. ఇప్పుడే మా సొసైటీ ప్రెసిడెంట్స్ చెప్తున్నారు, ఒక యూరియా బస్తా కావాలంటే ఓటీపీ అంట 3 సార్లు. అది కాకుండా కౌలు రైతు అయితే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఓటీపీ చెప్పమని అభ్యర్థించుకోవాలంట, బతిమాలుకోవాలి. ఓ పక్కన వర్షాలు లేవు, ఓ పక్కన వేసిందే ఎండిపోతుంది, యూరియా లేదు. మీరు ధాన్యం వేస్తే, వరి వేస్తే మేము కొనమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఉచిత పంటల బీమా పథకం లేదు. మళ్ళీ ఏం చెప్తున్నారు, ఆగస్టు 15కి పంటల బీమా పథకం డెడ్లైన్ అయిపోతుంది కాబట్టి మీరు వరి వేసినా వేయకపోయినా వేసినట్టుగా మీరు ప్రీమియం చెల్లించేసి రిజిస్టర్ చేసుకొని అంటున్నారు. అంటే బిడ్డ పుట్టకపోయినా ఇన్సూరెన్స్ చేయమన్నారు. ఆడు అందులో వేస్తాడో లేదో తెలీదు, వర్షం వస్తుందా, నీళ్ళు వస్తాయో తెలీదు, పంట వేయగలుగుతానో లేదో తెలీదు. అయినా సరే ఈ ఇన్సూరెన్స్ కట్టమంటున్నారంటే ప్రైవేట్ కంపెనీలకి మీరు ఏజెంట్లుగా పనిచేస్తున్నారా? పోనీ ఎప్పుడన్నా ఒక్క ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి మాట్లాడినట్టు చూసారా మీరు? ఎవడు ఏ మీటింగ్ పెట్టినా, అది క్యాబినెట్ మీటింగ్ అవ్వచ్చు, ఢిల్లీ మీటింగ్ అవ్వచ్చు, గల్లీ మీటింగ్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ పార్టీని తిట్టడం, ఇది తప్ప మీకు ఇంకోటి చేత కాదు, తెలీదు. ఇదే చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. మేము చెప్తున్నాం, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి, 3,000 నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇవ్వాలి. అదేవిధంగా డిఎస్సికి బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి గారు. అదేవిధంగా సిబిఐ విచారణకు ఆదేశించాలి. మాకు సిబిఐ విచారణ వద్దు, సిబిఐ విచారణే కావాలని
గట్టిగా చెప్తున్నాం. రైట్, ఇది మనం చూస్తున్నాము. ఏదైతే డిఎస్సి అక్రమాల మీద సిబిఐ విచారణ జరపాలి తప్ప సిబిఎన్ విచారణ మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. ఏదైతే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వీటితో పాటుగా నిరుద్యోగ భృతికి సంబంధించిన నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కురసాల కన్నబాబు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సంతోష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.